శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాననే. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా శ్రీరామనవమి వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవడం. ఎందుకంటే ఒక ఫెస్టివల్ వ్లాగ్ని మీ అందరితో షేర్ చేస్తే ఎవరైనా కళ్యాణం అనేది చూడని వాళ్ళు ఈ వీడియో చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అంటే సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా అని చెప్పేసి ఒక ఇంటెన్షన్తో నేను ఈ వీడియో అయితే చేయాలనుకున్నాను అనమాట. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మన ట్రెడిషన్ ప్రకారం మన ఇంట్లో ఏ పండుగ వచ్చినా లేకపోతే ఏదన్నా పెళ్ళి జరగబోతున్నా కూడా మనం ఫస్ట్ మామిడాకు అనేది కట్టుకుంటాం కదా ఇంటికి. సో అలానే మా డాడీ కూడా అక్కడ కడుతున్నాడు అనమాట. సో స్టార్టింగే నేను అది మీకు చూపించాలనుకున్నా. అండ్ తర్వాత ఇంకా మనకు ఫెస్టివల్ అంటే ఏముంటుందండి, నార్మల్గా ప్రసాదం చేసుకుంటాము, మంచిగా రెడీ అయ్యి వెళ్ళి కళ్యాణం చూసి అది మొత్తం కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో మమ్మీ ఫెస్టివల్ కదా అని చెప్పి కొంచెం ఎర్లీగా లేచింది అనమాట. జనరల్గానే తను ఎర్లీగానే లేస్తుంది. సో లేచి ప్రసాదాలన్నీ చేసుకొని అండ్ మన శ్రీరామనవమి స్పెషల్గా మామిడికాయ పులిహోర అయితే చేసిందనమాట మమ్మీ ఆ రోజు. అండ్ మీకు ఆ రెసిపీ కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసా, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ప్రతిరోజు కూడా మమ్మీనే చేస్తుంది పూజ. అండ్ ఆ రోజు నేను చేస్తా అని చెప్పి ఇలా చేస్తున్నా అనమాట. అండ్ నేను చేస్తుంటే శాన్వి కూడా వచ్చిందండి. యాక్చువల్గా నేను కూడా చేస్తా అమ్మ పూజ అని చెప్పేసి, సో జస్ట్ కిడ్డింగ్. సో తనకు కూడా ఇంకా బొట్టు పెట్టేసి అలా దండం పెట్టుకోమని చెప్తున్నా అంతే. ఇక్కడ జనరల్గా మమ్మీకి అలంకరణ అంటే నిజంగా చాలా చాలా ఇష్టం అనమాట. రోజు కూడా బాగానే చేస్తుంది. అండ్ ఫెస్టివల్ రోజు ఇంకా స్పెషల్గా ఉండాలి కదా. అండ్ ఇక్కడ అలంకరణ కోసం యూజ్ చేసిన ఫ్లవర్స్ ఏవి కూడా కొనుక్కొచ్చినవి కాదనమాట, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్లవే. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఇంకా చాలా తగ్గిపోయాయండి. నార్మల్గా రోజెస్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ నేను ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు అండ్ చెట్లు మంచిగా అయినప్పుడు నేను మీకు షార్ట్ వీడియో ద్వారా కానీ ఎప్పుడైనా చూపిస్తాను, ఓకేనా. అండ్ అలా అలంకరణ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చాలా డేస్ తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ జనరల్గా నేను రోజు పూజ చేయను, ఎప్పుడైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తా కాబట్టి ఆ చేసినప్పుడు మాత్రం నిజంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా ప్రసాదం అవన్నీ కూడా పెట్టుకొని రెడీగా దీపం వెలిగించుకొని హారతిచ్చి ఇలా పూజ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం కళ్యాణానికి అయితే వెళ్ళాలి కదా. సో దానికోసం అని చెప్పి రెడీ అవ్వాలి అని చెప్పేసి నేను శారీ అయితే కట్టుకుందామని అనుకున్నా ఆ రోజు. ఎందుకంటే జనరల్గా రోజు డ్రెస్సెస్ అవే వేసుకుంటాము, ఎప్పుడో ఒకసారి కదా ఆ ఛాన్స్ వచ్చేది శారీ కట్టుకునే ఛాన్స్. సో ఆ రోజు ఇంకా అదైతే ప్రిఫర్ చేశాను అనమాట. అండ్ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఉన్న శారీ అనమాట. దిస్ ఈజ్ ద డెడ్లీ కాంబినేషన్, ఎవరికైనా నచ్చుతుంది నాకు తెలిసి. అండ్ ఈ శారీ నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒకసారి కట్టుకున్నదే అనమాట, ఇది కొత్త శారీ అయితే ఏం కాదు. సో దిస్ ఈజ్ ద లుక్ ఆఫ్ మైన్ ఆ రోజు. అండ్ అమ్మ వాళ్ళ ఊర్లో శ్రీరాముని కళ్యాణం అనేది చాలా చాలా బాగా చేస్తారండి. అంటే స్టెప్ బై స్టెప్ మనం జనరల్గా మనుషులకి ఎలా చేసుకుంటామో అలా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతారనమాట. చాలా బాగా అనిపిస్తుంది నాకు అవన్నీ చూడడము. ఇక్కడ వచ్చేసి ఇంకా కళ్యాణానికి వెళ్దామని చెప్పేసి తలంబ్రాల బియ్యం అయితే కలుపుతున్నాం అనమాట అమ్మాయి అండ్ నేను. కొన్ని పసుపు కలిపిన బియ్యము అండ్ కొన్నేమో కుంకుమతోని కలిపిన బియ్యం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము. సో ఇక్కడ శాన్వి పాప చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో. అండ్ శాన్వి పాప పుట్టిన తర్వాత ఇది ఫస్ట్ శ్రీరామనవమి అనమాట. తను వచ్చేసి 1 year 2 months ఓల్డ్ కాబట్టి అన్ని ఫెస్టివల్స్ కూడా తనకి ఫస్టే యాక్చువల్లీ. సో ఇంకా ఇలా రెడీ అయ్యి అమ్మ, నేను, సాయి అండ్ శాన్వి, డాడీ అందరం కూడా కళ్యాణం చూడడానికి అని చెప్పి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న విజువల్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఏంటంటే రాముల వారిని ఒక ఇంటి నుంచి కళ్యాణం కోసం అని చెప్పి తీసుకొని వెళ్తున్నారు అనమాట. నార్మల్గా మన మనుషులలో కూడా అంతే కదా, మనుషుల పెళ్ళిళ్ళకు కూడా అంతే చేస్తాం కదా, ఫస్ట్ అబ్బాయిని తీసుకొచ్చి తర్వాత అమ్మాయిని తీసుకొస్తాం కదా. సో ఆ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతున్నారు అనమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా ఇవి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతారని చెప్పేసి. సో అందుకని మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి ఆ విజువల్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా. సో ఇది వచ్చేసి మన మండపం అన్నమాట, అంటే శ్రీరాముల వారిది పెళ్ళి మండపము. అండ్ ఇదేమో టెంపుల్ ముందు వేసిన ముగ్గు. ఇదేమో క్యూట్ లిటిల్ టెంపుల్ అండి, చాలా చిన్న టెంపులే అవ్వచ్చు, కాకపోతే మన ఊర్లో టెంపుల్ అంటే ఇంకా కొంచెం ఎక్కువ
నచ్చుతుంది కదా. సో అదనమాట, మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము కళ్యాణం చూద్దామని చెప్పేసి. ఇక్కడ సాయి అండ్ శాన్వి కూడా మీకు విషెస్ చెప్తున్నారండి, హ్యాపీ శ్రీరామనవమి అని చెప్పేసి. సో అదనమాట. అండ్ ఇక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది, అందరూ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చారు అది చూడడానికని చెప్పేసి. అండ్ నార్మల్గా జీలకర్ర బెల్లము మధ్యలో తెర అవన్నీ కూడా ఫాలో అవుతారు. జనరల్గా పెళ్ళంటే ఎక్కడైనా కూడా అదే ప్రొసీజర్, కాకపోతే మీకు ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్గా చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. జీలకర్ర బెల్లము అండ్ తాళి కట్టడము అవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ మ్యాక్సిమం నేను కవర్ చేశాను అనమాట. యాక్చువల్గా జనాలు కూడా ఎక్కువ ఉంటారు కదా కళ్యాణం అంటే, సో కొంచెం తీయడం అయితే కష్టమైంది. బట్ మీకు చూపించాలని అనుకున్నా కాబట్టి నేను మ్యాక్సిమం ట్రై చేశాను కవర్ చేయడానికి. జనరల్గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా, తలంబ్రాలు ఇంకా తాళి కట్టిన తర్వాత తలంబ్రాలు పోసుకోవడము, తర్వాత మంగళహారతి ఇవ్వడము, ఇంకా నార్మల్గా ఇంకేదైనా పూజ చేసుకోవడం, అందరూ వచ్చి పూజ చేసుకోవడము, అవన్నీ కూడా ప్రొసీజర్ అయితే మీరు ఇక్కడైతే చూడబోతున్నారనమాట. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత నార్మల్గా మంచిగా నేనైతే వెళ్ళి మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నార్మల్గా మన పెళ్ళిళ్ళకి కూడా బరాత్ అయితే చేసుకుంటాం కదా. అండ్ దేవుడు కాబట్టి మనము ఊరేగింపులాగా చేస్తామన్నమాట. ఊరు మొత్తం కూడా ప్రతి ఒక్క ఇంటి ముందు ఆగి మళ్ళీ ఒకసారి మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడము అవన్నీ కూడా చేసుకుంటాము. సో ఖచ్చితంగా ఇది కూడా ఫాలో అయితే అవుతారనమాట అమ్మ వాళ్ళ ఊర్లో. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా అండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుంది అనేది కూడా నాకు కమెంట్ ద్వారా చెప్పండి. సో దట్ నేను ఆ వీడియోస్ అనేవి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ నా ఛానల్లో ఆల్రెడీ 92 వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వీలైతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ప్లీజ్ నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్లో కలుపుకుంటారని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ guys. Take care and bye. See you in my next videos.